హాయ్ అండి. హలో. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఇవాళ అయితే నేను నా స్టైల్లో సాంబార్ అయితే ప్రిపేర్ చేయబోతున్నాను అండి. ఎలా వచ్చిందో మీతో షేర్ చేసుకుంటాను. మీరు కూడా చూసేయండి. మీ స్టైల్లో మీరు ఎలా సాంబార్ ప్రిపేర్ చేస్తారో కామెంట్లో అయితే నాకు కామెంట్ చేయండి. నేనైతే 2 టమాటోస్ అయితే ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నానండి. అండ్ 1 ఆనియన్ అండ్ 3 పచ్చిమిర్చి అయితే ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. నేను ముందుగానే కందిపప్పు అయితే ఇలా బాయిల్ చేసేసుకొని పప్పు గుత్తి అయితే ఇలా స్మాష్ చేసి పెట్టేసుకున్నానండి. అండ్ చింతపండు కూడా అయితే ఒక నిమ్మకాయ అంత సైజు చింతపండు అయితే తీసుకొని వాష్ చేసుకొని ఇలా జ్యూస్ అంతా తీసి పెట్టేసుకున్నానండి. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకున్నానండి. బాగా హీట్ అయ్యాక కొంచెం ఆవాలు, జీలకర్ర అండ్ మెంతులు అయితే వేసుకున్నానండి సాంబార్ కోసం అయితే. ఇప్పుడైతే నేను ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అండ్ ఆనియన్స్ అండ్ టమాటోస్ అయితే వేసేసుకున్నానండి. వేసుకొని బాగా అయితే ఫ్రై చేసుకుంటున్నాను. మొత్తం అయితే మనకి బాగా ఫ్రై అయిపోవాలండి. ఇప్పుడైతే కరివేపాకు కూడా వేసేసుకున్నానండి నేను. ఇలా బాగా ఫ్రై అయ్యాక నేనైతే ముందుగా వంకాయలు అండ్ మునక్కాయలు అయితే సన్నగా కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో అయితే వేసి పెట్టుకున్నానండి. అవి కూడా అయితే ఇప్పుడు ఈ ప్యాన్లో అయితే వేసేసుకుంటున్నాను. వేసుకొని బాగా ఒకసారి అయితే మిక్స్ చేసుకుంటున్నానండి. ఇలా మొత్తం మిక్స్ చేసుకున్నాక ఇందులో అయితే 2 టేబుల్ స్పూన్స్ అయితే రెడ్ చిల్లీ పౌడర్ అయితే వేసుకున్నానండి. అండ్ 1/2 స్పూన్ అయితే టర్మరిక్ పౌడరు వేసుకుంటున్నాను. వేసుకొని మనకి సాల్ట్ టేస్ట్కి సరిపడేంత అయితే వేసుకోవాలండి. నేనైతే ముందుగా 1.5 స్పూన్ అయితే వేసుకున్నానండి. లాస్ట్లో చూసుకొని అయితే సాల్ట్ వేసుకుంటాను. ఇప్పుడు మొత్తం ఈ ముక్కలకంతా పట్టేలా అయితే కలిపేసుకోవాలండి. ముందుగా ప్రిపేర్ చేసుకున్న చింతపండు జ్యూస్ అయితే వేసేసుకుంటున్నాను. వేసుకొని ఒక 5 to 10 మినిట్స్ అయితే ఈ చింతపండు జ్యూస్లో అయితే ఇవి బాయిల్ చేసుకోవాలండి. ఇలా బాయిల్ అయిపోయాక ముందుగా ప్రిపేర్ చేసుకున్న పప్పు అయితే ఇందులో వేసేసుకుంటున్నానండి. ఈ పప్పు ఉన్న గిన్నెలోనే కొంచెం వాటర్ అయితే వేసుకొని అవి కూడా ఇందులో వేసేసుకున్నాను. వేసుకొని మొత్తం ఇలా మిక్స్ చేసుకొని ప్లేట్తో కవర్ చేసుకొని ఒక 10 మినిట్స్ దాకా బాగా బాయిల్ చేసుకోవాలండి. బాగా బాయిల్ అయిపోయాక ఇందులో ముందుగా నేనైతే మామిడికాయ ముక్కలు అయితే కట్ చేసి పెట్టుకున్నానండి. అవి కూడా అయితే వేసేసుకుంటున్నాను. వేసుకొని ప్లేట్తో అయితే కవర్ చేసేసుకుంటున్నాను. ఒక 5 మినిట్స్ తర్వాత అయితే నేను ఇంగువ అయితే కొంచెం వేసుకుంటున్నానండి పౌడరు. ఇంగువ వేసుకోవడం వల్ల సాంబార్లో అయితే టేస్టీనెస్ అయితే వస్తుందండి. అండ్ కొంచెం సాంబార్ పౌడర్ కూడా అయితే వేసుకుంటున్నాను. వేసుకొని మొత్తం అయితే ఇలా మిక్స్ చేసుకున్నాను. నేనైతే సాల్ట్ అయితే చెక్ చేసుకున్నాను అండి, సరిపోలేదు. సో 1.5 స్పూన్ అయితే మళ్ళీ సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను. మీరైతే కారం కూడా చెక్ చేసుకొని వేసుకోవచ్చండి. నాకైతే సరిపోయింది. ఇప్పుడైతే ప్లేట్తో అయితే కవర్ చేసేసుకున్నాను అండి. కవర్ చేసుకొని ఒక 10 to 15 మినిట్స్ అయితే నేను బాగా బాయిల్ చేసుకున్నాను. అంతేనండి, రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉండే సాంబార్ అయితే నా స్టైల్లో అయితే ప్రిపేర్ చేసేసానండి. మీరు ఎలా చేస్తారు? మీరు కూడా నా స్టైల్లోనే చేస్తారా? నాకు కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. ఇదేనండి ఇవాల్టి వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.